అందరికీ నమస్కారం. మీ ఇంటి ఆడపడుచు ఛానల్‌కి స్వాగతం. చూస్తుంటేనే నోరూరిపోతున్న ఈ కమ్మటి దోసకాయ పప్పుని చూసారా? మన ఇంటి వంటకాల్లో ఎన్ని వెరైటీలున్నా వేడి వేడి పప్పు ఇచ్చే ఆ తృప్తి, సంతోషం వేరే దేనిలోనూ దొరకదు. దోసకాయలోని పులుపు, కందిపప్పు తీపి, కమ్మటి తాళింపు వాసన కలిసి ఈ బౌల్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా సరిపోయాయో కదా! చూసే కొద్దీ తినేయాలనిపించే ఈ సాంప్రదాయకరమైన ఆంధ్ర స్టైల్ దోసకాయ పప్పును రుచి మారకుండా చాలా సులభంగా ప్రతిసారి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. మరి ఈ రోజు మన రెసిపీ కోసం ముందుగా ఒక తాజా దోసకాయని తీసుకొని దాని పీలంతటిని ఇలా పీలర్తో నీట్గా తీసుకోవాలి. పీల్ తీసేటప్పుడే దోసకాయ ఎంత ఫ్రెష్గా ఉందో తెలిసిపోతుంది కదా. ఇలా పీల్ తీసుకున్నాక దోసకాయను సగానికి కట్ చేసి మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది. ముక్కలైనా లేదా లోపలి ఉన్న విత్తనాలైనా సరే కొద్దిగా రుచి చూసి చేదు ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి దోసకాయ చేదుగా ఉంటే మన వంటకం మొత్తం పాడైపోతుంది. కాబట్టి ఈ చిన్న జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోండి. చేదు లేదని నిర్ధారించుకున్నాక ఈ దోసకాయను చూపిస్తున్న విధంగా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన వంటకానికి మంచి కలర్, కమ్మటి పులుపునిచ్చే ఎర్రటి తాజా టమోటాను తీసుకుందాం. ఈ టమోటాను కూడా దోసకాయ ముక్కల్లాగే చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటా ముక్కలు ఎంత సన్నగా ఉంటే ఉడికేటప్పుడు అంత తొందరగా గుజ్జులా మారి మన వంటకానికి అద్భుతమైన స్ట్రక్చర్ ఇస్తాయి. ఇప్పుడు ఇలా ఒలుచుకున్న ఉల్లిపాయను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కమ్మటి దోసకాయ పప్పును చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుంటే పప్పులో చక్కగా ఉడికి అద్భుతమైన రుచి ఇస్తుంది. ఇప్పుడు 2 పచ్చిమిర్చీలను తీసుకొని మన పప్పుకు తగినంత కారం, మంచి ఫ్లేవర్ రావడం కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూశారుగా, దోసకాయ, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి ముక్కలన్నీ ఎంత చక్కగా సిద్ధమయ్యాయో. ఇక పప్పు తయారీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 కప్పుల కందిపప్పు వేసుకొని అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తరువాత 1-2 సార్లు పప్పును శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల పప్పులో ఉన్న దుమ్ము ధూళి అంతా పోయి పప్పు నీటిగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాక ఇందులో పప్పుకు మంచి పులుపుని ఇచ్చే కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తరువాత మంచి రంగు కోసం కొంచెం పసుపు, మనం తినే ఘాటుకు తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ చక్కగా మునిగేంత వరకు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ సరిగా సెట్ చేసుకోవాలి. ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ప్రెజర్ అంతా పూర్తిగా పోయే వరకు కాసేపు పక్కనుంచాలి. తొందరపడి ఆవిరిని బలవంతంగా తీయకూడదండి. ప్రెజర్ అంతా తానంట తాను పోతేనే లోపల ఉన్న పప్పు, దోసకాయ ముక్కలు ఆ వేడికి ఇంకా మెత్తగా మగ్గి మంచి రుచి వస్తాయి. ఇప్పుడు ప్రెజర్ మొత్తం పోయాక మెల్లగా కుక్కర్ మూత తీసి చూద్దాం. వావ్! చూసారా పప్పు ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. దోసకాయ ముక్కలు కూడా మరీ కరిగిపోకుండా పప్పులో అలా కనిపిస్తూ భలే ఉడికాయి. ఇప్పుడు గరిటతో ఒకసారి ఈ పప్పునంతటిని బాగా కలుపుకోవాలి. ఇక ఈ పప్పుకి అసలైన రుచిని ప్రాణాన్నిచ్చి తాలింపు తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో తాలింపుకు సరిపడా కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగాక ముందుగా తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తరువాత ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోవాలి. అలాగే పప్పులో ప్రత్యేకమైన రుచి కోసం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా తాజా కరివేపాకు కూడా వేసి ఘుమఘుమలాడేలా ఒకసారి దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లి దోరగా బంగారు రంగులోకి మారి కరివేపాకు చిటపట్లాడుతూ వేగుతుంటే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే అందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. వేడి నూనెలో ఇంగువ పడగానే వచ్చే ఆ వాసన పప్పు రుచిని రెట్టింపు చేస్తుంది. ఇప్పుడు ఈ వేడివేడి తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న దోసకాయ పప్పులో వేసి కలుపుకోవాలి. తాలింపు వేయగానే ఈ సువాసన బయటికి పోకుండా వెంటనే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారా తాళింపు పప్పులో కలవగానే ఎంత కలర్ఫుల్గా ఎంత కమ్మగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల పప్పుకు ఒక రకమైన ప్రత్యేకమైన ఫ్రెష్నెస్, అద్భుతమైన సువాసన వస్తాయి. పప్పు వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర వేస్తే ఆ వేడికి కొత్తిమీర ఫ్లేవర్ పప్పు అంతటికి చక్కగా పడుతుంది. కొత్తిమీర వేసుకున్నాక గరిటతో మరోసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారా మనం వేసిన దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ, టమోటా, తాలింపు దినుసులు, కొత్తిమీర అంతా కలిసి పప్పు ఎంత కలర్ఫుల్గా కమ్మగా కనిపిస్తుందో. ఆ గుమగుమలాడే వాసనకి ఇప్పుడే తినేయాలంతగా నోరూరిపోతుంది కదూ. చూశారుగా, బ్యాచులర్స్ అయినా మొదటిసారి వంట చేసేవారైనా సరే ఎంతో సులభంగా తయారు చేసుకునేలా మన కమ్మటి దోసకాయ పప్పు సిద్ధమైపోయింది. ఈ కొలతలతో గనక మీరు చేస్తే పప్పు పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంటిళ్ళ పాదికి కడుపు నిండా తినేలా కుదురుతుంది. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో దోసకాయ పప్పును మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.